Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఈ నేపథ్యంలో అభ్యర్థులందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఈవీఎంల భద్రత ఎలా ఉంది అని. దీనికి సంబంధించి మీరు స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. కాసేపటికల్లా అన్ని నియోజకవర్గాల నుంచి స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలు చేరుకుంటాయని చెప్పారు ఆయన. ఎన్టీఆర్ జిల్లాలో 2 కాలేజీల్లోని 27 గదుల్లో ఈవీఎంలను భద్రపరిచామని, వీటికి 2 అంచెల సెక్యూరిటీ ఉంటుందని అన్నారు. ఇక భారీ భద్రతా సీసీ కెమెరాల నిఘాలో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయంటున్న కలెక్టర్ ఢిల్లీ రావుతో మా కరెస్పాండెంట్ క్రాంతి ఫేస్ టు ఫేస్. ఇక ఏపీలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇక మొత్తం భారీ భద్రత మధ్య ఈవీఎంస్ని భద్రపరిచారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో స్ట్రాంగ్ రూమ్స్ మాకు నోవా ఇంజనీరింగ్ కాలేజ్, నెమ్రా ఇంజనీరింగ్ కాలేజ్, నెమ్రా మెడికల్ కాలేజ్లో మొత్తం ఈ 2 క్యాంపస్లు ఉన్నాయి. ఈ 2 క్యాంపస్లో 4 బిల్డింగ్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ 4 బిల్డింగ్స్లో మొత్తం 27 స్ట్రాంగ్ రూమ్స్ అనేటువంటి ఉన్నాయి. ఇటు బోత్ సెగ్మెంట్స్ 7 సెగ్మెంట్స్కి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. ఇప్పటికే మైలవరము, అదేవిధంగా విజయవాడ ఈస్టు, తర్వాత విజయవాడ వెస్ట్ సీలింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ విజయవాడ సెంట్రల్ అనేటువంటిది మరొక 15-20 మినిట్స్లో అది కూడా సీలింగ్ కంప్లీట్ అవ్వస్తుంది. మాకు ఒక 3 నియోజకవర్గాలకి ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై 11 o'clock రాగానే అది కూడా 11:30, 12 o'clock మధ్యలో అది కూడా వాటి సీలింగ్ కూడా అనేటువంటి కంప్లీట్ అవుతుంది. సో ఎంటైర్ ఎస్ఓపి ఏదైతే ఈసీఐ ప్రిస్క్రైబ్ చేసిందో, అంటే 2 టైర్ సిస్టమ్, మొదట సిఏపిఎఫ్ అనేటువంటి ఉంటుంది. ఆ సిఏపిఎఫ్తో పాటుగా సీసీటీవీస్ ఉంటాయి. తర్వాత అవుటర్లో స్టేట్ పోలీస్ అనేటువంటి ఉంటుంది. ఎంటైర్ సీసీటీవీ మానిటర్ చేసుకోవడానికి దాని తగ్గట్టుగా ఒక కంట్రోల్ రూమ్ అనేటువంటి ప్రతి బిల్డింగ్కి ఒకటి ఇచ్చాము. క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ వచ్చి ఈ ప్రాసెస్ని చూసుకోవాలనుకునంటే ఉదయం 9 నుండి సాయంత్రం 5:30 లోపు వాళ్ళు ఒకవేళ వచ్చి ఇక్కడికి వచ్చి ఆ కంట్రోల్ రూమ్లో వాళ్ళ యొక్క స్ట్రాంగ్ రూమ్ అనేటువంటిది సీల్స్ ఎలా ఉన్నాయి, ఏమున్నాయి అనుకొని చెప్పేసి ఆ ప్రాసెస్లో చూసుకోవచ్చు. సార్, పోలింగ్ కేంద్రాల దగ్గర ఇప్పటికే చాలా చోట్ల ఏజెంట్ల మధ్య గొడవలు అయినాయి. సో ఇక్కడ అలాంటి గొడవలు మళ్ళీ జరిగేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దానికి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, ఏంటి అసలు? కౌంటింగ్ ఏజెంట్స్ అనే దాంట్లో ఇక్కడ కంప్లీట్ హాల్స్ ఉన్నాయి. మొత్తం మాకున్న దాంట్లో 14+14 అనేది మొత్తం ఉన్న హాల్స్లో పక్కాగా అన్ని విధాలుగా అనేటువంటి కంప్లీట్ సెక్యూర్డ్ దీంట్లో ఉంటుంది. దట్టు 3 టైర్ సిస్టంలో ఉంటుంది. అంటే కౌంటింగ్ అనేది ఫస్ట్ సిఏపిఎఫ్ ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది, దాని తర్వాత స్టేట్ సివిల్ పోలీస్ ఉంటుంది, దెన్ కంప్లీట్ వీడియోగ్రఫీ ఉంటుంది, కంప్లీట్ సీసీటీవీ ఉంటుంది. ఎవరైనా గొడవలు ఏమైనా చేస్తే అనేటువంటిది వాళ్ళే దానిపైన అనేటువంటిది కేసులు అనేటువంటి తెచ్చుకున్నట్టు. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో భద్రతా నిఘా మధ్య అయితే స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో పూర్తిగా ఇప్పటి వరకు అయితే కొంతమేర మొత్తం ఈవీఎంస్ అన్నీ కూడా చేరుకున్నాయి. అయితే పూర్తి స్థాయిలో చేరుకుని మొత్తం సీల్ వేయడానికి ఇంకా 11 గంటల వరకు కూడా సమయం పడుతుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం అన్ని చోట్ల కూడా అప్రమత్తమయ్యి యొక్క స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు ఈవీఎంస్ మొత్తాన్ని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్కి ఏదైతే గొడవలైనా వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాట్లు చేయడమే కాకుండా కౌంటింగ్ రోజును కూడా ముందస్తుగానే భద్రతా ఏర్పాట్ల పైన కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.